నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి గాయత్రి పెండ్యాల గారు రచించిన వందిమాగధులు అనే ఒక చక్కటి కథను విందామండి. ఈ కథ సహరి వారపత్రికలో 2020లో సంక్రాంతి కథల పోటీలో 5,000 రూపాయల బహుమతి అందుకున్న కథ. ఇప్పుడు కథ మొదలు పెట్టిస్తున్నానండి. ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ ఉన్నా లేకున్నా, ప్రతి స్త్రీ విషాదం వెనుక ఒక పురుషుడు ఖచ్చితంగా ఉంటాడు. నిజాముద్దీన్ ఎక్స్ప్రెస్ ఏసీ బోగిలో జనరద్దీ రహిత సుఖ ప్రయాణం చేస్తూ మొబైల్లో వాట్సాప్ చూస్తూ కూర్చున్నాడు హేమేంద్ర. ఒక సందేశం చూడగానే ఉద్వేగ భరితుడై ఫోన్ పక్కన పెట్టి తన బ్యాగులో ఉన్న ఆహ్వాన పత్రిక బయటకు తీసి తడి నిండిన కళ్ళతో మరొకసారి చదవసాగాడు. అలా ఆ పత్రిక తనకు అందినప్పటి నుంచి ఎన్నిసార్లు చదువుకున్నాడో, ఆ పత్రిక తాలూకు స్మృతులను ఇంకెన్నిసార్లు నెమరు వేసుకున్నాడో అతడే చెప్పలేడు. కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ప్రతి ఏడాది ప్రతిష్టాత్మకంగా నిర్వహించే జాతీయ స్థాయి చిత్రలేఖనం పోటీలలో ఈ ఏడాదికి గాను ప్రథమ స్థానంలో నిలిచి అక్షరాల ₹1,00,000 నగదు పురస్కారం అందుకోబోతున్న యువ చిత్రకారుడు శ్రీ హేమేంద్ర గారిని ప్రయాణాది సౌకర్యాలతో సహా సాదరంగా సగౌరవంగా దేశ రాజధాని నగరానికి ఆహ్వానిస్తున్నాము. నిరుపేద కుటుంబంలో పుట్టి పని చేసుకుంటూనే డిగ్రీ దాకా చదువుకున్నాడు హేమేంద్ర. చిన్న అవసరం కూడా తీర్చలేని చిత్రకళను ప్రాణప్రదంగా ప్రేమిస్తూ పెరిగిన అతడు ఉద్యోగాల వేటలో బయలుదేరాడు. విజయవాడ వెళ్లేందుకని ఒంగోలు స్టేషన్కి వెళ్ళి పినాకిని ఎక్స్ప్రెస్ ఎక్కాడు. సీట్లలో కూర్చున్న వారికన్నా నిల్చున్న వారు 2 ఇంతలుండటం జనరల్ బోగి సహజ లక్షణాన్ని తాటితల్లం చేస్తోంది. తిరునాళ్లను సమీపిస్తున్న జనం మధ్య నుండి వెళ్ళి ఒక బెర్తు వద్ద నిల్చున్నాడు హేమేంద్ర. ఒక బక్కపల్చడి పెద్దావిడ ముందుకు జరిగి కాస్త జాగా చూపించి కూర్చో అబ్బాయి అనటంతో మొహమాట పడుతూనే ఓ పక్కగా ఒదిగి కూర్చున్నాడు. సహజంగా ఏకాంత ప్రియుడు, ప్రకృతి ప్రేమికుడు అయిన అతడు గడగడ మాట్లాడుకుంటున్న జనాన్ని పట్టించుకోకుండా వెనక్కి పరిగెడుతున్న పరిసరాన్ని పరికిస్తున్నాడు. అతడు కూర్చుని 5 నిమిషాలైనా కాకముందే చోటిచ్చిన అవ్వ కునికిపాట్లు పడుతూ హేమేంద్ర భుజాన్ని ఆక్రమించేసింది. అతడు లేచి నుంచుందామా అని అనుకున్నాడు, కానీ ఆవిడ పడిపోతుందేమోననిపించి అలాగే కదలకుండా కూర్చున్నాడు. భోగిలో ఏ బెర్తును చూసినా 3 కూర్చోవలసిన చోట 5, 6 కూర్చున్నారు. పేద మధ్యతరగతి ప్రయాణికులకు ఈ ఇరుకుపాట్లు కాలిపోట్లు తప్పేదెప్పుడో. రిజర్వేషన్లు తొలగించిన రైళ్లు, ప్రతిభను బ్రతికించే ఉద్యోగాలు దేశంలో అందుబాటులోకి వచ్చేది ఎప్పుడో అని ఆలోచిస్తున్నాడు హేమేంద్ర. ఎదురు బెర్త్ నుండి నెలల పసికందు ఏడుపు వినిపించడంతో ఆ వైపు దృష్టిని మరల్చాడు. సుమారు 20 ఏళ్ల వయసున్న ఒక సన్నని అమ్మాయి ఒడిలోని బిడ్డ గొక్కపట్టి ఏడుస్తున్నాడు. బిడ్డను సముదాయించడానికి తన చేతులు సైతం కదపలేనంత ఇరుకులో కూర్చుని ఉన్న ఆమె అతి కష్టం మీద ముందుకు జరిగి బిడ్డను కిందికి పైకి ఊపుతోంది. జోల పాడుతున్నట్లు ఏవేవో శబ్దాలు చేస్తోంది, ముద్దులాడుతోంది. రాని నవ్వును తెచ్చుకుని మరీ నవ్వుతోంది. పెదాలను సున్నాలాగా చుట్టి నాలుకను 4 దిక్కులకు తిప్పి బుగ్గలను బూరెల్లా ఉబ్బించి కళ్లను కాళికలా కదుపుతూ తలను తోలుబొమ్మల్లే ఊపుతూ తనకు చేతనైన చతుషష్ఠి కళలన్నీ ప్రదర్శించినా బిడ్డ ఏడు పాపలేదు. పైగా రెట్టించి క్యారు క్యారమంటూ గగ్గోలు పెడుతున్నాడు. ఆమె తరపు వారెవరూ వెంట రాలేదు కాబోలు. జనాలంతా ప్రేక్షక పాత్రకు పరిమితమయ్యారు. ఇక తప్పదనుకుందేమో బిడ్డను ఒడిలో వేసుకుని బయట కప్పేసుకోగానే రికార్డు ఆపేసినట్టుగా చిత్రంగా ఏడు పాకిపోయింది. అప్పటిదాకా ఊపిరి బిగబట్టి శిశుకాండనే తదేకంగా చూస్తున్న హేమేంద్రతో పాటు మిగతా జనాలంతా ఊరటగా ఊపిరి తీసుకుని చూపులు తిప్పేసుకున్నారు. కొద్ది క్షణాలు గడిచేటప్పటికల్లా ఆ పసివాడు పైటలో నుంచి చేతులు బయటకు పెట్టి ఆడటం మొదలుపెట్టాడు. ఆ ఆహ్లాదకరమైన దృశ్యం చూసిన హేమేంద్రలోని చిత్రకారుడు మేల్కొన్నాడు. వంగి బ్యాగ్లో నుంచి పేపర్ పెన్సిల్ తీసుకుంటూ ఉండగా అవ్వ మేలుకుని సర్దుకుంటూ, సిన్నోడివి నాయనా, చామార్పణలు ఆడకూడదు, చిరకాలం సల్లంగుండు అంటూ అతడి నెత్తిని మెత్తగా తడిమింది. అవ్వకు కళ్లతోనే కృతజ్ఞతలు చెప్పి హేమేంద్ర ఆ తల్లి బిడ్డలను పరిశీలనగా చూస్తూ కాగితంపై ప్రతిష్ఠించే ప్రయత్నం చేస్తున్నాడు. పార్థునికి పక్షి కన్ను మాత్రమే కనిపించినట్లు హేమేంద్రకు అంతమందిలోనూ తల్లి బిడ్డల రూపమే కనపడసాగింది. మనసు స్పందిస్తే మనుషులకు అసాధ్యమైనది, ఆచరణకు అందనిది ఈ ప్రపంచంలో ఏదీ ఉండదేమో. ఆ పసివాడిలో తనను, ఆ అమ్మాయిలో తన తల్లిని తలుచుకుంటూ తన్మయుడై తల్లి బిడ్డలను తన చేతిలోని కాగితాన్ని మార్చి మార్చి చూస్తూ కొద్ది నిమిషాల్లోనే చిత్రాన్ని పూర్తి చేశాడు.
వంచిన తల ఎత్తకుండా బిడ్డనే చూసుకుంటున్న ఆమె పైటతో చేసే యుద్ధం కవుల కంటపడితే ఓ మహాకావ్యం రాసేద్దురేమో అనుకుంటూ ఆమె వంక చూశాడు హేమేంద్ర. సరిగ్గా అదే సమయంలో ఆమె కళ్ళ నుండి 2 కన్నీటి బొట్లు జారి బిడ్డ కుడి చేతి మీద పడ్డాయి. ఆ ఘటన చూసిన అతడిలో కలవరం. చిత్రం కోసమని పదే పదే చూడటం ఆమె మదిని గాయపరిచిందా, లేక ఇలాంటి స్థితిలో తన చిత్రం గీశానని బాధపడుతుందా? ఎంతకి తల పైకెత్తటం లేదే? ఎలా తెలుసుకోవటం? ఇంకెలా క్షమాపణ చెప్పుకోవటం? నొచ్చుకుంటూ మరలా ఓసారి ఆమె వైపు బిడ్డ వైపు ఆందోళనగా చూశాడు. పైట చాట నుండి కంటపడిన ఓ దారుణ దృశ్యాన్ని చూసి నిర్ఘాంతపోయాడు. ఇంతలో చీరాల రావడంతో ఆగిన రైలుతో పాటు తను కూడా ముందుకు తోలాడు. అతడు కూర్చున్న బెర్త్ నుండి 2 మనుషులు దిగటానికి లేవటంతో తను లేచి నిలబడి ఆమెను అవ్వ పక్కన కూర్చోమన్నట్లుగా చేయి చూపించాడు. క్షణం ఆలస్యం చేయకుండా ఎడమ చేత్తో బిడ్డను, కుడి చేత్తో కిందనున్న సంచిని తీసుకుని హేమేంద్ర కూర్చున్న చోటుకి ఒక్క అంగలో వచ్చి కూర్చుందామే. అప్పటిదాకా ఆ అమ్మాయికి ఎడం పక్కన తాకుతూ కూర్చున్న నడివయసు వ్యక్తి, కుర్ర వెధవులు కునిష్టి బుద్ధులు అన్నాడు బిగ్గరగా. ఏమైంది అబ్బాయి అంది అవ్వ కల్పించుకుంటూ. చూడు పెద్దమ్మ, నీ పక్కనున్న ఆడకూతురి ఎట్టా ఏడుస్తుందో చెయ్యి ఊపుతూ చెప్పాడు ఆ వ్యక్తి. అవ్వ వంగి తలొంచుకుని ఉన్న ఆమె చెమ్మగిల్లిన కళ్ళను చూసి బొగ్గ నొక్కుంటూ, ఎందుకు ఏడుస్తాంది బిడ్డ అంది. నువ్వు రైలు ఎక్కిన కాడ నుంచి 8 కూడా కాకుండానే తెగ తూలిపోతా ఉంటివి, నీకేం అర్థమైద్ది పెద్దమ్మా? రైలు శబ్దాన్ని మించి అరచి చెప్తున్న నడివేసి వ్యక్తిపై మిగతా జనాలంతా దృష్టి సారించారు. ఏదో పెద్ద మొండంలేయ్యా, ఈ పసితెల్లని ఎవరేమన్నారో చెప్పు నాయనా, ఆ అమ్మాయిని భుజం పట్టుకుని అడుగుతోంది అవ్వ. ఇప్పటిదాకా నీ పక్కన కూర్చునిళ్ళా బులుగు చొక్కా పిల్లోడు రైలు ఎక్కిన కాడి నుంచి అదే పనిగా శకల శాస్త్రలు ఎకిలి సూపులు, అమ్మాయికపు ఆడకూతురు ఏడవక ఏం చేస్తుంది పెద్దమ్మా? అతడి మాటలు విన్న హేమేంద్ర అదిరిపడ్డాడు. జనమంతా ఆశ్చర్యం అసహ్యం కలగలిపి తన్నే చూస్తున్నారు. ఓర్ నీకు దూమ్దగలా, నువ్వు నాశనమైపోను, ఇదేం పాడు బిద్రా, నువ్వు మంచోడు అని ఇప్పటిదాకా నా పక్కన కూర్చోబెట్టుకున్నాను కదరా, నన్ను కూడా ఆ పాడు బుద్ధితోటే అనుకున్నావా ఏందిరా? శక్తి అంతా కూడగట్టుకొని అరుస్తూ బయట కొంగును భుజం చుట్టూ కప్పేసుకుంది అవ్వ. ఇక ఒకరొక్కరుగా హేమేంద్రను తోచిన రీతిలో తోలనాటం మొదలుపెట్టారు. హేమేంద్ర వెన్నులో వణుకు మొదలైంది. నోట మాట పెగలటం లేదు. నిల్చుని ఉన్నాడే కానీ నరాలు నేలలోకి కృంగిపోతున్నట్లు అనిపించాయి. తల భూమిలా గుండ్రంగా తిరిగిపోతోంది. నోట మాట రావటం లేదు. తనేం చేశాడు అసలు? నీచమైన పని చేసిన వాడు పెద్ద మనిషి అవతారం ఎత్తి తనపై నేరం రుద్దుతున్నాడు. తను చూసిన విషయం అందరిలో ఎలా చెప్పగలడు? అది చెప్పి ఆ అమ్మాయిని అవమానానికి ఎలా గురి చేయగలడు? ఒకవేళ తాను జరిగిన ఘటన చెప్పినా కానీ జనాలు నమ్ముతారా? ఇప్పుడు తనేం చేయాలి? ఇంత జరుగుతున్నా తనకేమీ పట్టనట్లు దించిన తల ఎత్తకుండా కేరింతలు కొడుతున్న పిల్లవాడిని చూసుకుంటుందేమిటి అమ్మాయి? అయినా తన పిచ్చి కానీ ఏ ఆడపిల్లైనా అలాంటి విషయాలు బయట పెట్టుకుంటుందా? పరిపరి విధాలుగా ఆలోచిస్తూ ఆమె వైపు చూశాడు. హేమేంద్ర వెనక నిల్చున్న ఒక పెద్దాయన అతడి నెత్తిన గట్టిగా మొట్టి, ఇంత జరుగుతున్న ఆ పిల్లని చూస్తున్నావే, నీకు సిగ్గులేదు అన్నాడు కటువుగా. ఇలాంటి వాళ్ళని నిలువున కాల్చి పారేయాలండి, ఒక మహిళ ఆవేశపడింది. ఇంతలో రైలు ఆగటంతో జనాల మాటలతో బెక్క చచ్చిపోయిన అతను ఏది పట్టుకోకుండా నిల్చున్నాడు కాబోలు తూలి ముందుకు పడబోయి మరో మహిళకు తగిలాడు. ఆమెకు క్షమాపణ చెప్పేలోపే వీపుపై 4 చేతులు సర్రమన్నాయి. ఏ ఊరైతేనే రైలు దిగేయాలనుకుని బయటకు చూశాడు హేమేంద్ర. క్రాసింగ్ కాబోలు నిర్మానుష్య ప్రదేశంలో ఆగింది పినాకిని. ఉబికి వస్తున్న కన్నీళ్లు చెంపలను తడిపేస్తూ ఉంటే అంతటి అవహేళన ప్రహసనానికి దారితీసిన తల్లి బిడ్డల చిత్రకాగితంతో మొహాన్ని కప్పేసుకున్నాడు. నిజాముద్దీన్ రైలు దేశ రాజధాని రైల్వే స్టేషన్లోకి చేరుకుంది. 3 నెలల క్రితం జరిగిన సంఘటన నుంచి హేమేంద్ర బయటకొచ్చాడు. గత స్మృతుల కన్నీళ్లతో తడిచిన ఆ ఆహ్వాన పత్రిక అనేక ఉద్యోగ అవకాశాలను, అపరిమిత పరిచయాలను ఈ నిరుపేదకు అందించిన భాగ్యరేఖ అనుకుంటూ దాన్ని ప్రేమగా మరొకసారి గుండెలకు హత్తుకుని భద్రంగా బ్యాగులో పెట్టుకుని రైలు దిగాడు. అనేక మంది అస్మదీయులు, అసంఖ్యాకులైన ఆహుతులు ఆసీనులవ్వగా అత్యంత అట్టహాసంగా, ఆహ్లాదకరంగా, వైభవపేతంగా అలరారుతున్న ఆ సాంస్కృతిక సభలో ఉద్విగ్న భరితుడై కూర్చుని ఉన్నాడు హేమేంద్ర.
వక్తల ఉపోద్ఘాతాలు, ఉపన్యాసాల అనంతరం బహుమతి ప్రదాన పర్వం ప్రారంభమైంది. జన్మనిచ్చి జీవితాన్ని అందించిన కన్నతల్లి ఒకవైపు, పేపర్ ఇచ్చి ప్రతిభను 10 మందిలోకి పంపిన కళామ తల్లి ఇంకోవైపు కూర్చుని తనను ఆశీర్వదిస్తున్నారు అనుకుంటూ చెమ్మగిలిన కళ్ళతో వేదిక ఎక్కాడు హేమేంద్ర. సాంస్కృతిక శాఖ మంత్రివర్యుల అభినందనలతో బహుమతిని అందుకున్నాడు. ఆయన కోరిక మేరకు మైక్ అందుకుని సభా సరస్వతికి వందనాలు అర్పించాడు. అందరి వైపు ఒకసారి చూసి గొంతుకు సవరించుకున్నాడు. ప్రతి పురుషుని విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుంది, ప్రతి స్త్రీ విషాదం వెనుక ఒక పురుషుడు ఉంటాడు అనే మాట నిజమో అబద్ధమో నాకు తెలియదు, కానీ ఒక స్త్రీ ఎదుర్కొన్న విషాద ఘటన ఈనాటి నా విజయానికి సోపానమైంది. అందుకే ఎక్కడుందో తెలియని ఆ అజ్ఞాత అనామిక స్త్రీమూర్తికి ఈ నా బహుమతిని అంకితమిస్తున్నాను. ఏనాటికైనా ఆమెను చేరుకుని ఈ చిరుకానుకు అందించగలనని విశ్వసిస్తున్నాను అంటూ తన స్పందనను ముగించాడు హేమేంద్ర. మళ్లీ నిజాముద్దీన్ రైల్లోనే తన ఒంగోలుకు తిరుగు ప్రయాణమైన అతడికి ఎదురు బెర్త్లో ఓ పసిబిడ్డ తల్లి దర్శనమివ్వటంతో మనసు మరొకసారి నాటి పినాకని స్మృతుల వైపుకు పరుగులు పెట్టింది. ఎంతగానో ఇష్టపడి పెద్దగా కష్టపడకుండా వేసుకున్న అపురూపమైన చిత్రం కన్నీళ్లతో తడిసి తన బతుకు మాదిరి ఛిద్రమవుతోంది. కొద్దిసేపటి క్రితం చిరకాలం జీవించమని దీవించిన అవ్వ ఇప్పుడు నాశనం అవ్వమని శపిస్తోంది. నిజాలను నమ్మలేని ఈ మనుషులు నిందలకు మాత్రం వంది మాగదులే వంతపాడుతూ ఉంటారు. ఏదైతే అదయింది. బాపట్ల దగ్గరకు వస్తున్నట్లుంది. అక్కడే ఈ రైల్లో నుంచి దిగిపోవాలి అనే నిశ్చయానికి వచ్చి గట్టిగా నిట్టూర్చాడు. సరిగ్గా అదే సమయానికి ఆ అమ్మాయి కిందికి వంగి సీటు కింద ఉన్న సంచిని బయటకు లాగింది. జిప్పు లేని ఆ సంచిపై కప్పిన పాత న్యూస్ పేపర్ చేతికి తీసుకుని ఎదురుగా ఉన్న మహిళను పెన్నడుగు తీసుకుని ఏదో రాసి హేమేంద్రకిచ్చింది. అప్పటికే బాపట్ల స్టేషన్ వచ్చేసింది. ఆమె గబగబా పైకి లేచి నిలబడి బిడ్డను సంచిని కలిపి ఎడం చేత్తో పట్టుకుంది. కిందికి వంగి కుడికాలు చెప్పు తీసుకుని రెప్పపాటు కాలంలో ఇందాక తన పక్కన కూర్చున్న నడివయసు వ్యక్తి చెంప చెళ్ళుమనిపించింది. ఆ వ్యక్తి నిశ్చేష్టుడై చెంప పట్టుకున్నాడు. ఆమె జనాల వైపు తిరిగి తనకు చెవులు వినిపించవని, మాటలు రావని అర్థం వచ్చేలా సైగలు చేసి రైలు దిగి వెళ్ళిపోయింది. అసలు ఏం జరిగిందో బోధపడని జనాలు శిలాప్రతిమలై చూస్తూ ఉండిపోయారు. ఊహించని ఆ ఘటన నుండి తేరుకున్న హేమేంద్ర పేపర్పై రాసిన అక్షరాలపై దృష్టి సారించాడు. అమ్మలో రొమ్మును చూసే ధృతరాష్ట్రపుత్రుల పలుపు వదిలించే యశోద కృష్ణునిలా ఉండన్నా, ఇంకెప్పుడు ఎక్కడ భయపడ మాకు అని రాసింది. తన శక్తియుక్తులను తట్టిలేపిన ఆ మాటలను చుట్టూ ఉన్న జనాలకు గర్వంగా చూపించాడు హేమేంద్ర. వాళ్ళందరికీ అసలు విషయం తేటతెల్లమైంది. పెళ్ళుబుకుతున్న భావోద్వేగాన్నంతటిని నియంత్రించుకునేందుకు మరొక్కసారి ఆ మాటలు చదవాలనుకుని పేపర్ పైకి చూపు మారిల్చాడు. తనను ఉత్తేజపరిచిన ఆ మాటల కింద మెరిసిన పచ్చటి అక్షరాలు తన కళ్లను కవ్వించాయి. జాతీయ స్థాయి చిత్రలేఖనం పోటీలు అనే శీర్షిక కింద ఉన్న విషయమంతా చదివాడు. చిత్రాలు పంపటానికి 4 రోజులు మాత్రమే గడువు ఉందని తెలుసుకున్నాడు. కన్నీటిలో నానిన కాగితాన్ని ఆరబెట్టి నగిషీలు అద్దాడు. మొదటిసారి మహత్తర పోటీకి పంపేశాడు. పినాకిని నుండి మళ్లీ నిజాముద్దీన్లోకి వచ్చి తన ఎదుట కేరింతలు కొడుతున్న పసిపాపాయిని చూస్తూ నిండుగా నవ్వుకున్నాడు హేమేంద్ర. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.